ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువు నామమున నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ పిల్లలము ఈ స్థలములో చేరి నిన్ను స్తుతించి ఘనపరచుటకు, నీ నామ సంకీర్తనము చేయుటకు మాకిచ్చిన స్వరములను బట్టి నీకు స్తోత్రం నాయన. తిరిగి నీ వాక్యమును మేము చదువుకున్న వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందుటకును, రక్షించబడిన వారు విశ్వాసములో స్థిరమైన బుద్ధి కలిగి నాయన నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఒకరినొకరము ప్రేమ కలుగుంటకు నేర్పించు నాయన. సహాయం చేయండి. దుష్టుని తంత్రముల నుంచి కాపాడుమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, కోరహు కుమారుల కీర్తనలో ఇది చివరి కీర్తన, 8వ కీర్తన. వారు రాస్తున్న ఈ కీర్తనలో సర్వజనులారా ఆలకించుడి. సర్వజనులు అంటే ఎవరెవరో చెప్తున్నాడు 2వ చరణములో. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. అందరికీ చెప్తున్న మాట. ఆ దినాల్లో సామాన్యులంటే మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు అంటారు. రెండవది సామంతులు, రాజులు ఉంటారు. రాజుల కింద సామంత రాజులు ఉంటారు. ఆ సామంత రాజులకు కప్పం కడుతూ ఉంటారు వాళ్ళ దేశం నుండి. అటువంటి వారిని సామంతరాజులు అంటారు. రెండవది ధనికులు. మూడవది దరిద్రులు. కాబట్టి ఈ విధముగా లోక నివాసులందరికీ ఈ కీర్తన చెప్తున్నాడు. మీరందరూ ఏకముగా కూడి చెవి ఒగ్గండి, వినండి అంటున్నాడు. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. గమనించారా? ఈ కీర్తన రాసిన కోరహు కుమారులు మరి కీర్తన రాసిన అతడు ఒకడుగా మనకు కనబడుతున్నాడు. మేము అంటలా, నా అంటున్నాడు. నా అంటే ఒకడే. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. కొందరు బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ఇది కూడా దావీదు మహారాజు రాసిన కీర్తనే, కానీ పాడిన వారు కోరహు కుమారులు అంటారు. అందుకని కోరహు కుమారులది అనే కీర్తన చెప్తున్నారు, కానీ రాసిన వాడు దావీదే అంటారు. కాబట్టి నా అనే మాట అంటే ఒక వ్యక్తి చెప్తున్న మాట. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. గూఢార్థము. సితారా తీసుకొని నా మరుగుమాట బయలుపరచెదను. సితారా వాడేది దావీదే. సితారా దావీదు మామూలు కొత్త కాదు. గొర్రెల మందను మేపేటప్పటి నుంచి దావీదుకు సితారా వాయించటం అలవాటు. సితారా బహు నేర్పుగా వాయించేవాడట, చమత్కారముగా. అందుకనే సౌలు రాజుకు దయ్యం పట్టినప్పుడు దావీదును పిలిపించి సితారాతో కీర్తనలు పాడినప్పుడు అతనిలో దయ్యం పోయేదట, దురాత్మ. కాబట్టి సితారా తీసుకొని నా మరుగుమాట బయలుపరిచేదను. అంటే మరుగుమాట అంటే హృదయంలో ఉన్న మాట బయలుపరిచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు
నన్ను చుట్టుకొనినప్పుడు. గమనించారా? ఈ వ్యక్తి చెప్తున్న వాడే దావీదని మనం అనుకుందాం. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడవలను? అంటే దావీదు కొరకు లేక ఈ వ్యక్తి కొరకు పొంచి ఉండేవాళ్ళు, దోషకృత్యములు చేస్తూ పొంచి ఉండేవాళ్ళు నన్ను చుట్టుకొనినప్పుడు అది ఆపత్కాలమే కదా. ఆ ఆపత్కాలములలో నేను ఎలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేను ఎలా భయపడవలను? ఆస్తి ఉంది, డబ్బు ఉంది, విస్తారముగా ఉంది, వాటి మీద నమ్మకం పెట్టారు. ఆస్తి మీద నమ్మకం, డబ్బు మీద నమ్మకం పెట్టుకొని పొగుడుకుంటున్నారు వాళ్ళనేవాళ్ళు. నాకు ఆస్తి ఉంది, నాకు డబ్బు ఉందని వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటున్నారట. కాబట్టి ఆ విధముగా పొగుడుకొని వారికి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు, అంటే పాపము నుండి విడిపించలేడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. కేవలము యేసుక్రీస్తు ప్రభువు తప్ప. అలనాడైతే బలి రక్తం లేకపోతే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో అలనాడు పాపక్షమాపణ గొర్రెపిల్ల రక్తం అన్నమాట పొందారు. ఆ గొర్రెపిల్ల లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆ గొర్రెపిల్లకు సాదృశ్యముగా ఉన్నాడు. కాబట్టి అలనాడు గొర్రెపిల్లలను బలి చేసిన వారంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్తముతో విమోచించబడిన అనుభవం గలవారుగా ఉంటారు. అంటే చూడండి, ఒక మాట హెబ్రీ పత్రికకి వెళ్దాం. హెబ్రీ పత్రికలో పౌలు ఏమన్నాడో ఆ మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. గమనించారా? యేసుక్రీస్తు ప్రభు మరణం కేవలము ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకు కాదు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఉన్న వాళ్ళకు కాదు, మొదటి నిబంధన కాలములకు కూడా సంబంధించింది. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును పొందిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి అంటే అటు పాత నిబంధనకు ఇటు కొత్త నిబంధనకు మధ్యవర్తి. అంటే అటు పాత నిబంధనలో ఉన్న గొర్రెపిల్ల రక్తముతోనూ ఇటు క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు రక్తముతోనూ విమోచించబడిన వారుగా ఉండటానికే పాత కొత్త నిబంధనలకు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. సాదృశ్యమైన గొర్రెపిల్ల రక్తము విమోచించిన క్రీస్తు రక్తముతో సమానం. అలనాడు సాదృశ్యమైన గొర్రెపిల్ల రక్తం అది క్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా బలి చేయబడింది. కాబట్టి అలనాడు క్రీస్తు గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారు ఈనాడు క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారు సమానము. కారణం, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు బాప్తిస్మమిచ్చు యోహాను. కాబట్టి బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన మాటలో అర్థం ఏంటంటే, లోకములో ఉన్న మానవాళి అందరి పాపాల కొరకు
యేసుక్రీస్తు ప్రభు అటు పాత నిబంధన కాలంలో ఉన్నవాళ్ళు, ఇటు కొత్త నిబంధన కాలంలో ఉన్నవాళ్ళు, అటు గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారు, ఇటు క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారు అందరూ ఒకే విధమైన పాప క్షమాపణను లేక విమోచనను పొందుతారు. కాబట్టి ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. అప్పుడుకి క్రీస్తు ప్రభువు రాలేదు కాబట్టి గొర్రెపిల్ల రక్తమే ప్రతి సంవత్సరం వాళ్ళు బలి చేస్తూ ఉంటారు. పాపం చేసినప్పుడల్లా బలి చేస్తూ ఉంటారు. అందువలన వాళ్ళకి అక్కడ పాప క్షమాపణ అనేది ఆ గొర్రెపిల్ల రక్తముతోటే సారికి పాపం చేసినప్పుడల్లా అదే. కానీ అది క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైనదని వాళ్ళు అలనాడు వాళ్ళకు తెలియదు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకు దేవుడు చెప్పింది ఏంటంటే గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడుట, అంతవరకే తెలుసు. ఎక్కడ నుంచి? ఐగుప్తు నుంచి విమోచించబడినప్పుడు దగ్గర నుండి ఐగుప్తు బానిసత్వములో నుండి విమోచించబడినప్పుడు ఏ గొర్రెపిల్ల రక్తము తోటి విమోచించబడినారో అక్కడ నుండి వాళ్ళు తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తము చిందించేంత వరకు గొర్రెపిల్లలను బలి చేశారు. ఇంకో విషయం తెలుసా? సువార్తలలో మనం చదివితే అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఒక మాట అంటారు, మాకు పస్కా పూజించే టైం అవుతుంది కాబట్టి ముందు ఆ శిలువ మీద ఉన్న వాళ్ళని దించండి అని అడుగుతారు. అంటే ఆ రోజు వరకు కూడా పస్కా పశువును బంధించారన్నమాట వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలయ్యే వరకు కూడా బలైన దానిలో వీళ్ళకి పాలు పంపులు లేవనుకొని వాళ్ళు గొర్రెపిల్ల రక్తమును తోటి విమోచించబడినట్టుగానే వాళ్ళు మతం, అది యూదా మత నాయకులు యేసు ప్రభు శిలువలో బలి అయినా కూడా ఇంటికెళ్ళి గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన కార్యాన్ని జరిగించారు. కాబట్టి వాళ్ళకి ప్రాయశ్చిత్తం అనేది కేవలము గొర్రెపిల్ల రక్తముతోటే అనుకున్నారు. కానీ పౌలు దాన్ని విశదీకరించాడు. వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది అంటే గొర్రెపిల్ల కొంటారు. గొర్రెపిల్లలను బలి చేయలేని వాళ్ళు పావుర పిల్లలను కొంటారు. యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు 2 గువ్వలను కొన్నారట. పావురాలు కూడా కాదు, గువ్వలు. 2 గువ్వలను కొన్నారంట. పేదలు కదా వాళ్ళు, పేదవారు. అందువల్ల 2 గువ్వలను కొన్నారు. అప్పటికి ఇంకా జ్ఞానులు జ్ఞానులు వచ్చి ఉంటే బంగారం అవన్నీ వాళ్ళ దగ్గర ఉండేవి. అప్పుడు లేదు కాబట్టే 2 గువ్వలను అని లూకా తన సువార్తలో రాశాడు. కాబట్టి సహోదరులారా, ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళు గువ్వలనే దేవునికి అర్పించారు. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అనుకున్నారు. కానీ మెస్సియా వస్తాడు, ఆయన రక్తముతో మనకు పాపక్షమాపణ దొరుకుతుంది అనే సంగతి పాత నిబంధన భక్తులకు తెలియదు. జ్ఞానులు చనిపోదురున్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులు, పశుప్రాయులు ఏకముగా నశించిపోతారని కూడా వాళ్లకు తెలియదు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుంటారు. గమనించారా? ఇల్లు కట్టుకొని నా తర్వాత నా పిల్లలు ఉంటారు, నా తర్వాత నా మనవళ్ళు ఉంటారు. ప్రొద్దున నేను ఒకసారి అటు
వెళ్ళి వస్తుంటే, ప్రొద్దున వెళ్ళి వస్తుంటే దారిలో ఒక అతను కనపడి నేను తాతనయ్యాను అని గొప్పగా చెప్తున్నాడు. ఏమయ్యాడట? తాత అయ్యాడంట. నేను ఆగి, తాత అయ్యావు కదా, మరి తాగుడు మానేస్తావా ఇంతటితో అని అందాం అనుకున్నాను. కానీ అక్కడంతా ఎక్కడ సతీష్ వాళ్ళ ఇంటి దగ్గర, ఎందుకులే ఆడ గదిలేయటం వాడిని అని నేను వచ్చేసాను. కాబట్టి జ్ఞానులు చనిపోతారు, అతడికి కనబడకుండా పోదు. మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశిస్తారు. మూర్ఖుడు అంటే ఒకళ్ళు చెప్పినా ఏంటో వాడంతడు వాడికి తెలియదు, అటువంటి వాడు మూర్ఖుడు. పశుప్రాయులు అంటే పశువులతో సమానమైన వాళ్ళు ఏకముగా నశిస్తారు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు. తమ ఇండ్లు నిరంతరము నిలుస్తాయి అనుకుంటారు. తమ నివాసాలు తరతరములకు ఉండును అనుకుంటారు. వారు అనుకుంటారు తమ భూములకు తమ పేర్లు పెడతారు. పలానాయన భూమి ఇదని. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. ఎంత ఘనత ఉన్నవాడైనా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నవాడైనా, ఎన్ని నివాసములు ఉన్నవాడైనా, ఎన్ని భూములు ఉన్నవాడైనా, ఎన్ని ఇళ్ళున్నవాడైనా శాశ్వతముగా నిలిచేవాడు లేడు. వాడు నశించు మృగములను పోలినవాడు. ఆస్తి తన ప్రాపకం అనుకునేవాడు, ఆస్తి తన ప్రాపకం అనుకునేవాడికి ఏమీ మిగలదాఖరికి. వాళ్ళని ఏమంటారు? స్వాతిశయ పూర్ణులు. స్వాతిశయం అంటే తమంతట తామే పొగుడుకునేవాళ్ళు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారికి ఇదే గట్టి. గమనించారా? మన నోటి మాటలు దేవుడు వింటాడనే భయం లేకుండా మాట్లాడతారు కదండి. మన నోటి మాటలు దేవుడు వింటాడు కదా. మన నోటి మాటలు అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి నోటి మాటలు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవి ఆలకిస్తాడు. మరి దేవుని భయము లేని వాళ్ళు మాట్లాడుతున్న వింటాడు, ఇండి రాపిస్తాడు ఆయన. వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. పాతాళములో మంద. గమనించారా? పాతాళం ఏంటి? మంద. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మందగా కూర్చబడతారు. మరణము వారికి కాపరి అయి ఉండును. మరణము వారికి కాపరి అయి ఉండును అంటే ఎక్కడ? పాతాళ అగ్నిగుండంలో. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. ఎవరు వాళ్ళు? మరణము వారికి కాపరి అయి ఉండగా, పాతాళములో మందగా కూర్చబడగా, వారి నోటి మాటను బట్టి వారు అనుసరించు వారికి అజాగతై స్వాతిశయ పూర్ణులు అంటే నా అంతటి వాడు లేడు అనుకునేవాళ్ళు. దేవుడు నన్ను చేర్చుకుంటాడు. ఈ భక్తుని అనుభవం చూడండి. అటువంటి వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నన్ను చేర్చుకున్నాను. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచిస్తాడు. పాతాళానికి బలముంది. పాపము చేసిన వాడు పాతాళములో దిగిపోదురు. అది నోటి మాటతో చేసిన పాపం కావచ్చు, ప్రవర్తన వల్ల చేసిన పాపం కావచ్చు, మన శరీరముతో చేసిన పాపం కావచ్చు. మన జీవితంలో చేసిన పాపానికి తప్పక తీర్పు ఉంటుంది. 16వ వచనం. ఒకడు ధనవంతుడైనప్పుడు
వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడబాక. వాడికి బాగా కలిసి వస్తుంది, ధనవంతుడయ్యాడు అనుకున్నప్పుడు భయపడబాక వాడికి. తర్వాత వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు కూడా భయపడబాక. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొంచెపోడు. చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్తారు? తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము. కాబట్టి వాడు చనిపోయినప్పుడు ఏమీ కొంచుపోడు. వాని ఘనత వాని ఎంట దిగదు. వాని ఘనత కూడా వాడి ఎంట దిగదు. గమనించారా? ఏమి ఘనత మనిషికి? ధనమనే ఘనత, ఇంటి ఘనత. ఇంటి ఘనత, పెద్ద ఇల్లు కట్టాడు కానీ పాతాళానికి వెళ్ళిపోయారు అంటాడు. నీకు నీవే మేలు చేసుకుంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలములో ఒకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. ఎక్కడ చేరాలా? తన పితరుల తరమునకు చేరాలి. అవును, వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఎవరు వాళ్ళు? నమ్మని వాళ్ళు, ఆస్తే ప్రాపకం అనుకునేవాళ్ళు, ధనమే సంపన్నుడైనప్పుడు ధనాన్ని చూసుకున్నవాడు, ఆస్తి ప్రాపకం అనుకున్న వాళ్ళు, ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏమైపోతారంటండి? ఘనత రాదు. నీకు నీవే మేలు చేసుకుంటావని మనుషులు నిన్ను స్తుతిస్తారు. ఏది? ఎవరికి చేశాడంటే ఆయన మేలు ఆయనకి, ఆయన పిల్లలకు చేశాడు అంటారు. తన జీవితకాలమున ఒకడు తన్ను పొగడుకొన్నను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నొంది ఉండియు, ఘనత ఉంది. ఏమి ఘనత? ఇంటి ఘనతో, డబ్బు ఘనతో ఉంది. ఘనత నుండి ఉండియు బలహీనులైన వారు, బుద్ధిహీనులైన వారు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఘనత అబ్రహాముకు లేదా? ఉంది. అయ్యా నీవు మా మధ్య మహారాజులాగా ఉండవయ్యా అన్నారు. ఎవరు? హేతు కుమారులు. ఘనత ఉంది. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాకపోతే ఏమైపోతారు? నశించు జంతువులను పోలి ఉన్నారు. నశించు జంతువులను పోలి ఉన్నారు. గమనించారా ప్రియులారా? ఈ మాట మనం గమనిస్తుంటే ఘనత అనేది మనకు కాదు, దేవునికి చెందాల. ఘనత, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెందాలి. కానీ మనిషి ఎప్పుడూ ఘనతను పొందకూడదు, ఘనతను అపేక్షించకూడదు. ఘనతను తనంతట తానే పొగుడుకునే దాన్ని ఎప్పుడు కూడా మనం అపేక్షించకూడదు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవదాలడు. వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి గణపరచబడకూడదు, దేవుడు గణపరచబడాలా. మనిషి ఎప్పుడు కూడా గణపరచబడకూడదు, దేవుడు ఎందుకంటే ఘనత ఆయనకు చెందితేనే మనకు మేలు, మనకు కాదు. ఘనత నొంది నుండి బుద్ధిహీనులైన వారు, లోక సంబంధమైన ఘనత ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు బుద్ధిహీనులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. బుద్ధిమంతులు బుద్ధిహీనులు. ఎవరు బుద్ధిమంతుడు? ఎవడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో వాడు బుద్ధిమంతుడు. ఎవడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వాడు బుద్ధిహీనుడు. కాబట్టి ఎంత పేరు తెచ్చుకున్నా వాడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే నశించు జంతువులను పోలి ఉన్నారు. నశించిపోతాయే జంతువులు, దానిని పోలి ఉన్నారు. ఈ రాత్రి ఘనత మనకొద్దు ప్రియులారా. మనము పొందకూడదు ఘనత, దేవుడే పొందాల.
ఘనత మహిమ ప్రభావములో ఆయనకే చెల్లునుగాక అని అనాలి, కానీ మనకు ఆపాదించుకోకూడదు. ఆయన బాగా వాక్యం చెప్పాడండి, ఆయన బాగా పాట పాడాడండి అని మనం అనిపించుకోకూడదు. ఒక ఆయన ఇట్లానే వాక్యం చెప్పి డయాస్ నుంచి దిగి వస్తున్నాడట. ఎంత బాగా చెప్పారు అండి మీరు వాక్యం అన్నారట. ఈ మాట నువ్వు చెప్పకముందే సాతారుడు నాకు చెప్పాడులే, ఇక నువ్వు ఊరుకో అన్నాడంట. గమనించారా? కాబట్టి మనకు కాదు ఘనత, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మానవ నిర్మాణకుడు, దేవాది దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్న దేవాది దేవుడే ఘనత మహిమ ప్రభావాలు పొందాలి, కానీ మనము కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి, మనుష్యుడు స్వాతిశయపూర్ణుడు ఎప్పుడూ కాకూడదు. తనంతట తాను పేరు తెచ్చుకున్నవాడుగా ఎప్పుడూ ఉండకూడదు. చాలామంది అంటారు, నేను పాట పాడినా బాగా పాడేవని ఒక్కళ్ళు కూడా అనలేదండి అంటాడంట. కొంతమంది డ్రమ్ము కొడితే నేను బాగా డ్రమ్ము కొట్టానని ఎవరూ అనలేదు ఏంది అంటారు. నువ్వు డ్రమ్ము కొడితే మాత్రం ఏంది, పాట పాడితే ఏంటి, వాక్యం చెప్తే ఏంటి, అంతా ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లాల, అంతేగాని మనకు కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాము. ఈ రాత్రి నీ పిల్లలము నీ వాక్యాన్ని మేము ధ్యానించటానికి కృప చూపించారు అయ్యా. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాం, కానీ మాకు కాదు ప్రభువా, మాకు కాదు యెహోవా. నీకే మహిమ కలుగునుగాక, నీకే ప్రభువా మహిమ కలుగునుగాక. మా కొరకు రక్తము కార్చిన వాడవు, ప్రాణం పెట్టిన వాడవు, మాకు పాపక్షమాపణ ఆత్మరక్షణ ఇచ్చిన వాడవు. నీ పునరుద్ధాన శక్తితో ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసిన వాడవు. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందనర్హుడవు అయ్యా. ఈ రాత్రి వాక్యము ద్వారా మేము ఆస్తిని బట్టి ఘనత పొందాం, పొలాలను బట్టి ఇళ్లను బట్టి ఘనత పొందటం కాదు, కానీ నిన్ను కలిగి ఉన్నందుకు మేము ధన్యులము, ఆశీర్వదించబడిన వారం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు భక్తుడు. కాబట్టి నీవు మాకు దేవుడుగా దొరికినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. నీలోనే మాకు ఆశీర్వాదం ఉంది, కానీ నాయన నీవు లేకపోతే మాకు ఆశీర్వాదం లేదు. ఈ రాత్రి ఈ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.